కాకపోతే బిజినెస్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఫస్ట్ ప్రాబ్లమ్స్ ఏంటో మాట్లాడుకుందాం. బిజినెస్ లాస్ అవ్వచ్చు. ఒకవేళ పార్ట్నర్షిప్లో పెట్టి ఉంటే ఆ పెట్టిన పర్సన్ కరెక్ట్గా వర్క్ చేయకుండా ఉంటే గొడవలు వచ్చేసి ప్రాబ్లమ్స్ రావచ్చు. లేదా ఇతను సెలెక్ట్ చేసుకున్న బిజినెస్ కరెక్ట్గా నడకపోవచ్చు. లాక్డౌన్ లాంటివి వస్తే మొత్తం తుడిచిపెట్టుకొని పోవచ్చు. బిజినెస్ పెట్టిన ప్రతి రూపాయి లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఇతను చూస్ చేసుకున్న బిజినెస్ని బట్టి. కాకపోతే ఇతను ఏదైనా బిజినెస్లో పెట్టి దానికి రీసేల్ అంటే అసెట్స్ కానీ అవి ఏమన్నా అమ్మితే వచ్చే డబ్బులు ఏమన్నా ఉంటే దానికి డబ్బులు వస్తాయి. సర్వీస్ ఇండస్ట్రీలో అయితే అతను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మొత్తం కూడా లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. లాభాలు ఏంటి? బిజినెస్లో బాగా డబ్బులు సంపాదించిన ఏ పర్సన్ని టాప్ పర్సన్స్ నేర్చి చూసినా కూడా మైక్రోసాఫ్ట్ కానీ, గూగుల్ కానీ, టెస్లా కానీ, ఇలాన్ మస్క్ కానీ, వీళ్ళందరూ కూడా ఎవరైతే రిచెస్ట్ పర్సన్ని వరల్డ్లో మనం చూస్తామో వాళ్ళందరూ కూడా బిజినెస్ పెట్టి డబ్బులు సంపాదించిన వాళ్ళే. కాకపోతే రిస్క్ లేకోకుండా రిటర్న్స్ మాత్రం ఉండవు. మీరు రిస్క్ తీసుకుంటేనే రిటర్న్స్ అనేవి ఉంటాయి. కష్టపడితేనే డబ్బులు వస్తాయి. మీరు బిజినెస్లో ఉంటే మాత్రం 24 hours ఆన్ టోస్ ఉండాలి. మీ కస్టమర్స్ని అర్థం చేసుకోవాలి. కస్టమర్స్ని అర్థం చేసుకొని బిజినెస్ చేసిన వాడే డబ్బులు బాగా సంపాదిస్తారు.